నమస్కారం. కాంపీట్ మైండ్స్ కి మీ అందరికీ స్వాగతం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టులో వివిధ రంగాలకి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 1620 వేకెన్సీలతో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదలైన రోజు వాటికి సంబంధించిన వివరాలు, ఏ పోస్టులో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనే అంశాలన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినట్టయితే ప్లీజ్ డూ వాచ్ దట్. అది కూడా మన కంపీట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. అదంతా పక్కన పెడితే ఇంతకీ ఈ హైకోర్ట్స్కి సంబంధించి ఇటు ఫీల్డ్ అసిస్టెంట్ పరంగా చూసుకున్నా, లేదు టైపిస్ట్ పరంగా చూసుకున్నా, వీటన్నిటికీ ఎలా అప్లై చేయాలి సార్? ఒకళ్ళేమో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇంకొకళ్ళేమో అప్లికేషన్ చేయాలి, ఫిల్ చేయాలి, ఇంకొకళ్ళేమో రెండు చేస్తేనే ఖచ్చితంగా వస్తుంది, ఇంకొకళ్ళు మీరు వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా మనీ పే చేయాలి యాజ్ అ ఫీజు కానీ, ఇంకొకళ్ళేమో ఒక్కసారి అప్లై చేస్తే చాలు మన అన్ని పోస్టులకి రాసేయచ్చు అని, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చెప్పి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సార్ మాకు క్లారిటీ కావాలని మీ వీడియో దాకా వచ్చాము, ఐ హోప్ మీరు క్లారిటీ ఇస్తారు అని మీరు అనుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు రైట్ ప్లేస్కే వచ్చారు. This video will definitely give you the clarity that you are looking for. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ హైకోర్టు ఏవైతే ఖాళీలు జిల్లాల వారీగా ఉన్నాయో వాటికి సంబంధించి అసలు మనకి ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలి, ఏ డాక్యుమెంట్స్ ఉంటే మనం అసలు అప్లై చేయగలము, అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలానే రిజిస్ట్రేషన్ ముందు చేసుకోవాలా, అప్లికేషన్ ఫామ్ ముందు ఫిల్ చేయాలా, లేదు రిజిస్ట్రేషన్ ఒకసారి చేసుకుంటే సరిపోతుందా, లేదు ప్రతిసారి చేయాల్సి ఉంటుందా, ఒక్కసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే అన్ని వేకెన్సీస్కి ఫిల్ చేసినట్టేనా, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఫిల్ చేస్తూ ఎలా ఫిల్ చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి అన్ని చూసుకుంటూ ఇంకొకసారి మీరు ఈ వీడియో కాదు మీరు ఇంకొకరికి చెప్పే స్థాయిలో ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. అయితే నేను మీకు గ్యారంటీగా చెప్పగలను. మరి బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలి అని తెలుసుకోబోయే ముందు మనం ఒకసారి ఇక్కడ మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, లేదు ఏ అంశాలు మనకు కావాలి అని చూసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే మనకు కావాలి. సో మనందరూ ఇంజనల్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే నవ్వకుండా ఇలా ఫోటో దిగుతాం చూసారా, అలాంటి ఒక ఫోటో కలర్ ఫోటో దిగాలి. అండ్ దట్ రీసెంట్ ఫోటో అయి ఉండాలి. అండ్ మేక్ షూర్ ఇట్ హ్యాస్ ఎ వైట్ బ్యాక్గ్రౌండ్. మీ వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అది వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అండ్ ఒకవేళ స్పెట్స్ లాంటివి ఏమైనా ఉంటే తీసేసేయండి, ఇట్స్ బెటర్. పెట్టుకుని దిగినా పర్లేదు, మేక్ షూర్ దట్ ఇట్స్ అబ్సల్యూట్లీ క్లియర్, బ్లర్డ్గా అయితే లేకుండా చూసుకోండి. అలానే మీరు దీన్ని ఆన్లైన్లో అప్లై చేస్తున్నారు కాబట్టి మేక్ షూర్ మీరు దాని యొక్క హార్డ్ కాపీస్ కూడా కొన్ని పెట్టుకోండి మీ దగ్గర, ఫ్యూచర్ రెఫరెన్స్ కి పనికి వస్తుంది. అండ్ అప్లై చేసేటప్పుడు 80 KB అని వాళ్ళు ఆల్రెడీ గైడ్ లైన్ మెన్షన్ చేశారు. అండ్ మీకు దానికి సంబంధించి మన రిజిస్ట్రేషన్ దగ్గర కూడా ఒకసారి మళ్ళీ చూద్దాం వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే కనుక. బట్ ఏవైతే సిగ్నేచర్ కి సంబంధించి కానీ లేదా ఫోటోగ్రాఫ్ కి సంబంధించి కానీ వాళ్ళు సైజ్ మెన్షన్ చేశారో మీరు అంత సైజ్ లోనే అప్లై చేయాలి. సో కలర్ ఫోటోగ్రాఫ్ మేక్ షూర్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ టు బి ఐడెంటిఫైడ్. తర్వాత స్కాన్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అండ్ దెన్ 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ సర్టిఫికేట్. అండ్ దిస్ ఇస్ టు ప్రూవ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. సో మీ పుట్టిన తేదీ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడానికి 7th క్లాస్ కానీ 10th క్లాస్. ఎందుకంటే వీటిలో కొన్ని పొజిషన్స్ కి కేవలం 7th క్లాస్ పాస్ అయినా లేదా 10th క్లాస్ ఫెయిల్ అయినా పర్లేదు, అందుకని మనకి 7th క్లాస్ అయినా పర్లేదు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మీలో ఒకవేళ ఎవరైనా సరే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ లేదు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ కి చెందిన వాళ్ళ కేటగిరీస్ అయితే కనుక యూ హ్యావ్ టు ప్రూవ్ దట్. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ దెన్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ యాజ్ వెల్, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ఆర్ ఐ డూ బిలాంగ్ టు దిస్ అని చెప్పి. తర్వాత కన్సిడరింగ్ డిఫరెంట్ పొజిషన్స్ కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. సో డిగ్రీ, 12th, 10th అలానే 7th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. సో దేనికైతే డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలో అప్పుడు మీరు ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దేనికైతే 10th క్లాస్ పాస్ అయితే చాలో మీరు అక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దేనికైతే కేవలం 7th క్లాస్ పాస్ అయితే చాలో మీరు అక్కడ 7th క్లాస్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఒకవేళ మీకు గనక ఫిజికల్ డిజబిలిటీ అనేది ఉంటే దాన్ని మీరు అగైన్ ప్రూవ్ చేయడానికి ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికేట్. అండ్ దెన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్. మీలో ఎవరైనా ఆల్రెడీ ఇంతకుముందు ఆర్మీలో సేవలు చేస్తున్నట్టయితే, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని. తర్వాత టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి టైపిస్ట్ అని ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటిలో కొన్ని స్కిల్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. సో అందుకని మీరు టైప్ రైటింగ్ అలానే షార్ట్ హ్యాండ్ కనుక ఆ పొజిషన్ వాటికి అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అండ్ దెన్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసుకుంటూ ఉంటే కనుక, స్పోర్ట్స్ మెరిటోరియస్ కోటా కింద అప్లై చేసుకుంటే మీరు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4లో ఏవైతే ఆస్పెక్ట్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారో అవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మీరు కన్సిడరింగ్ ఇవి జిల్లాల వారీగా ఉన్నాయి కాబట్టి ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలకే మోస్ట్లీ అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎయిదర్ మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదా స్టడీ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను కృష్ణా జిల్లాకి మటుకు అప్లై చేస్తాను అంటే అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కృష్ణా జిల్లా వాసులే అని ఎలా తెలుస్తుంది?
అందుకని మీరు ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు అయినా లేదు 4th నుంచి 10th క్లాస్ వరకు అయినా ఏ జిల్లాలో అయితే చదువుతారో మీరు ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అయిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కృష్ణా జిల్లాలో ఒకవేళ మొదటి తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివినా లేదు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినా మీరు కృష్ణా జిల్లా యొక్క నివాస కింద అయిపోతారు అనమాట. సో అందుకని మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదు పేరెంట్స్ ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తూ వేరే స్టేట్స్ లో కూడా వెళ్ళి అలా ఉంది అని అంటే కనుక మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫేర్ ఎనఫ్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ దెన్ యూ హ్యావ్ టు గెట్ దిస్. సో ఈ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ తో మనం ఏదైతే ఏపీ హైకోర్ట్స్ ఒక నోటిఫికేషన్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనే దానికన్నా ముందు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్. అది ఏ విధంగా చేసుకోవచ్చు, ఇంటర్నెట్ నుంచి మనం ఏ లింక్ లోకి వెళ్ళాలి, ఎందుకంటే కొన్నిసార్లు ఫేక్ లింక్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు మోజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ లేదు గూగుల్ క్రోమ్ కానీ లేదు మన ఏదైతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంటుందో ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు ల్యాప్టాప్ నుంచి అప్లై చేయొచ్చు, కంప్యూటర్ నుంచి అప్లై చేయొచ్చు, ఈవెన్ మొబైల్ ఫోన్ నుంచి కూడా అప్లై చేయొచ్చు. బట్ మేక్ షూర్ యూ హ్యావ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ వైఫై కనెక్షన్. అండ్ అట్ ద వెరీ సేమ్ టైం కన్సిడరింగ్ ల్యాప్టాప్ కంప్యూటర్ అయితే మీకు కొంచెం కన్వీనియన్స్ ఎక్కువగా ఉంటుంది ఫోన్తో పోల్చుకుంటే. అసలు అందుకని ఫోన్స్ యూజ్ చేయకండి బెటర్, ఎందుకంటే మెసేజ్ ఇవన్నీ వచ్చినప్పుడు మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఏది ఏమైనా సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2025 అప్లై ఆన్లైన్ అని ఒకసారి టైప్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఈవెన్ వెబ్సైట్ లింక్ కూడా చూడొచ్చు, https:/apHC అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ .gov.in అని gov.in అని ఉంది అంటేనే ఇట్స్ గవర్నమెంట్ వెబ్సైట్. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెండోది ఏదైతే కనిపిస్తుంది, ఈవెన్ మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు 13/5/2025. ఈ అప్లికేషన్ ప్రాసెస్ 13/5/2025 స్టార్ట్ అవుతుంది. సో మేము ఆల్రెడీ వెరిఫై చేసి మీకు వివరాలు అందిస్తున్నాము. సో మేము చెప్పేది కరెక్టా కాదా అని కొంతమంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మేము ఆల్రెడీ ప్రాసెస్ అంతా చూసి మళ్ళీ మీకోసం ఇక్కడ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, మిగిలిన పోస్ట్ అవుతున్న అవన్నీ మెన్షన్ చేశారు కదా. తర్వాత మీరు అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు క్లిక్ హియర్ టు రిఫర్ నోటిఫికేషన్స్. మరి డిఫరెంట్ పోస్ట్లకి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ డిఫరెంట్ పోస్ట్లకి సంబంధించి కొన్నిటికి మనం ఇందాక చూసాం స్టెనోగ్రాఫర్ లేదు షార్ట్ హ్యాండ్ టైపిస్ట్ ఇలా మనకి స్కిల్ బేసిస్ సర్టిఫికేషన్స్ కావాలి అని. అందుకని పోస్టులను బట్టి వివరాలు మనకి మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో వాటి మీద మీరు క్లిక్ చేయొచ్చు. తర్వాత మీరు కొంచెం కిందకు వస్తే న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్, అలానే ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్, మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటున్నారు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసేటప్పుడు ఈ మాన్యువల్ ఏదైతే ఉందో ఒకసారి మనం కనుక క్లిక్ చేస్తే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి లేదు వాట్ ఎవర్ అవన్నీ మనకు తెలిసిపోతాయి. ఇట్స్ వెరీ సింపుల్. తర్వాత మనం ఏ పొజిషన్కి అప్లై చేయాలన్నా, మీరు ఒకవేళ డ్రైవర్గా అప్లై చేయాలన్నా, కాపీస్గా అప్లై చేయాలన్నా, లేదు వేరే ఏ పొజిషన్కి అప్లై చేయాలన్నా ఓటీపీఆర్ ఈజ్ మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మీ దగ్గర ఓటీపీఆర్ ఉండాలి. అండ్ ఈ ఏ అప్లికేషన్ ప్రాసెస్ అయినా సరే 2 parts లో ఉంటుంది. ఒకటి పార్ట్ ఏ, ఇంకొకటి పార్ట్ బి. పార్ట్ ఏ అంతా కూడా మనకి ఓటీపీఆర్ బేస్ మీద ఉంటుంది కాబట్టి మీరు ఇది చేయకుండా ఏమీ చేయలేరు. అండ్ మీరు ఒకవేళ ఆల్రెడీ ఓటీపీఆర్ చేసేసి ఉంటే రిజిస్ట్రేషన్ మీద అయిపోతే గనక అప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఓటీపీఆర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఐడి పాస్వర్డ్తోనే మిగిలిన వాటికి కూడా మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను మీకు ముందుగానే చెప్పాలనుకుంటున్నాను, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు. అప్లై చేయడానికి మీరు ఆల్రెడీ ఓటీపీఆర్ క్రియేట్ చేసుకుని ఉంటారు. ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న తర్వాత పార్ట్ బిల్ అప్లికేషన్ చేస్తారు కదా, అయిపోయింది. తర్వాత ఎవరో వేరే వాళ్ళు వచ్చి చెప్పడంతో మీరు ఇప్పుడు కాపీయిస్ట్ కూడా ఎలిజిబుల్ అని తెలిసి మీరు కాపీయిస్ట్ కూడా అప్లై చేయాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఓటీపీఆర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కాపీయిస్ట్కి సెపరేట్గా అప్లై అయితే చేయాలి. అలా మీరు ఉన్న అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అనుకుంటే అన్నిటికీ సెపరేట్గా ఎలిజిబుల్ అప్లై చేయాలి. అలానే వాటికి సంబంధించి సెపరేట్గా కూడా ఫీజు కట్టాల్సి ఉంటుంది. అన్నిటికీ కలిపి ఒక ఫీజు కడితే సరిపోదు, దానికి సెపరేట్గా ఫీజు కట్టాలి. సో ఏదేమైనా ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీ అనేది ఏదైతే ఉందో 1 time పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకి ఇంటర్ఫేస్ అంతా కూడా లోడింగ్ అవుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దానికి సంబంధించి మన ముందు ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని ఇచ్చారు. నేను ఇందాకే చెప్పాను, మోజిల్లా ఫైర్ ఫాక్స్ అలానే గూగుల్ క్రోమ్ కానీ లేదు ఇంటర్నెట్ ఎడ్జ్ ఏదైతే యూస్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే ఫోన్స్ తో కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. బట్ బెటర్ సజెషన్, ఎందుకంటే మనకి ఫిల్ చేసేప్పుడు ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మీరు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్తో కానీ ఫామ్స్ ఫిల్ చేయండి. అలానే మీరు ఎక్కడైతే ఇలా ఒక స్టార్ మార్క్ చూస్తారు, ఎక్కడైనా సరే మీరు డేటా ఫిల్ చేసేటప్పుడు ఒక స్టార్ మార్క్ని చూస్తారో అది ఖచ్చితంగా మీరు ఫిల్ చేసి తీరాలి. మీరు దాన్ని బ్లాంక్గా వదిలేయడానికి వీలు లేదు. తర్వాత కూడా మీరు కిందకి వెళ్తే కనుక
సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ పోస్ట్. సో ఏవైతే పొజిషన్స్ మీరు ఇందాక చూసారో మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తే మీరు ఉన్న వాటి అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దేనికి దానికి సెపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది, దేనికి దానికి సెపరేట్గా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ద అప్లికేషన్ ఫర్ ఆల్ ద పోస్టెస్ ఇన్ 2 parts ఇందాక చెప్పాను, పార్ట్ ఏ పార్ట్ బి అని. ఫస్ట్ పార్ట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా వస్తుంది మనకి అని అంటే ఓటీపీఆర్ చేసుకుంటే వస్తుంది. అండ్ సెకండ్ పార్ట్ ఈస్ ద స్పెసిఫిక్ అప్లికేషన్. సో స్టెనోగ్రాఫర్ కి అప్లికేషన్ వేరు, టైపిస్ట్ కి సెపరేట్ వేరు, అలా ఆఫీసర్ కి సెపరేట్ గా ఉంటాయి. తర్వాత వన్స్ ద రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్, candidate will receive the OTPR and password on the registered mobile number and email ID. మేక్ షూర్ మీరు ఏదైతే రెగ్యులర్ గా ఫోన్ నెంబర్ యూస్ చేస్తున్నారో అలానే మీ దగ్గర ఏదైతే పర్సనల్ గా ఈమెయిల్ ఐడి ఉందో వాటినే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. ఫ్రెండ్ మొబైల్ నెంబరు, ఫ్రెండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వద్దు. ఎందుకంటే ఈ హైకోర్టుకి సంబంధించి ఫ్యూచర్ లో ఫర్దర్ రిఫరెన్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ అన్ని వాటికే వస్తాయి కాబట్టి. తర్వాత మీ ఆ ఫోన్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఆ ఓటీపీఆర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తాయి. తర్వాత వాటిని యూస్ చేసుకుని మీరు లాగిన్ అయ్యి ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే పార్ట్ బి ఉంటుందో అది కంటిన్యూ చేసుకోవచ్చు. అలానే కనుక మీరు చూసుకుంటే candidate has to submit a separate application for each post and also pay separate fee for each application. The candidate while applying for each post can indicate one or more districts in which he or she seeks appointment for that post. The candidate has to pay separate application fee for each district for which he is applying for the application form. ఒకటి అంటే మీరు 2 డిఫరెంట్ పొజిషన్స్ కి అప్లై చేస్తే రెండింటికి డిఫరెంట్ గా అప్లై చేయాలి. అండ్ మీరు ఆ పొజిషన్ లో కూడా 2 మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు మల్టిపుల్ గా అంటే ఒకటి కన్నా ఎక్కువ డిస్ట్రిక్ట్స్ అప్లై చేసుకుంటే మళ్ళీ అక్కడ ఫీజు పెరిగిపోతుంది, దాన్ని కూడా జాగ్రత్తగా గమనించగలరు. తర్వాత అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి మనం ఏం చూసుకోవాలి అంటే ఓటీపీఆర్ వచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించి మనం లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు ఏ పోస్ట్ కావాలనుకుంటున్నారో ఆ పోస్ట్ ని సెలెక్ట్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ లో అప్లై చేయాలనుకుంటే ఆ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అంటే బేసిక్గా లోకల్ డిస్ట్రిక్ట్ కి మీరు అప్లై చేయొచ్చు. తర్వాత మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్, మీరు ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం దిగిన ఫోటోగ్రాఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఫ్యూచర్ లో ఇబ్బంది వస్తుంది కాబట్టి. సో మేక్ షూర్ మీ దగ్గర ఫోటో ఉన్నా సరే వెళ్ళి ఒకసారి దిగిరండి కొత్త ఫోటో, దాన్ని ఒకసారి స్కాన్ చేయించుకుని మీ మెయిల్లో అలానే మీ ఫోన్లో కూడా ఉంచుకోండి. తర్వాత ఫీ పేమెంట్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది. అండ్ సక్సెస్ఫుల్ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ అలానే ఫోన్ నెంబర్కి పంపిస్తారు. అలానే పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించిన డివిజన్ మనం చూసుకుంటే కనుక ఈ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ 4కి కూడా ఒకటే కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టైపిస్ట్ కి ఫీల్డ్ అసిస్టెంట్ కి మటుకే అప్లై చేశారు అనుకుందాం, లేదు ఓన్లీ ఫీల్డ్ అసిస్టెంట్ కి అప్లై చేశారు అనుకుందాం. మీరు ఫీల్డ్ అసిస్టెంట్ కి అప్లై చేస్తే దానికి కావాల్సిన ఫీజు కట్టేస్తారు. కానీ లెట్స్ సే మీరు టైపిస్ట్ కి ఫీల్డ్ అసిస్టెంట్ కి అప్లై చేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ కి సెపరేట్ గా ఫీజు, టైపిస్ట్ కి సెపరేట్ గా ఫీజు కడతారు. కానీ ఎగ్జామ్ మటుకు ఒకటే రాస్తారు, అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 4కి ఒక ఎగ్జాము, ఈ 3కి ఒక ఎగ్జాము, ఈ 3కి ఒక ఎగ్జామ్ అలా ఉంటుందన్నమాట. తర్వాత ఏవైతే స్కిల్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయో లైక్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, లేదా డ్రైవర్ కానీ, వాటికి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఇందాక చెప్పాను, షార్ట్ హ్యాండ్ లేదు టైపింగ్ ఉంటే కనుక ఆ సర్టిఫికెట్స్ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అని. తర్వాత ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ 1 or more పోస్ట్ falling under one common test shall be required to take the test once only. సో ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు 4కి అప్లై చేసిన ఈ 4కి కలిపి టెస్ట్ ఒకటే ఉంటుంది. కాబట్టి తర్వాత లిస్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మెరిట్ ని బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు. The merit list for each post will be prepared separately on the basis of the performance of the candidate applying for each post. సో ఒకసారి మీరు తర్వాత క్లోజ్ చేసేసిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది, కిందకి రండి. ఇంకా సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నుంచి మీకు ఆ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని మీరు ప్రాపర్ గా ఫినిష్ చేస్తే మీకు ఓటీపీఆర్ అనేది వస్తుంది. ఓటీపీఆర్ యూజర్ నేమ్, యూజర్ ఐడి అలానే పాస్వర్డ్. సో ముందుగా నేమ్ యాజ్ ఇన్ 7th or SSC ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అంటున్నారు. అంటే మీ 7th క్లాస్ కానీ లేదు 10th క్లాస్ కానీ ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని మీద పేరు ఏ విధంగా ఉంది. మీరు ఇష్టం వచ్చిన పేర్లు చిన్ను, మున్ను అని మెన్షన్ చేయడానికి లేదు. ఏదైతే సర్టిఫికేట్ ఉందో ఎగ్జాక్ట్లీ అదే పేరు క్యాపిటల్ లెటర్స్ లేదు బ్లాక్ లెటర్స్ లో మెన్షన్ చేయాలి. తర్వాత మీ పేరెంట్స్, ఫాదర్ తండ్రి పేరు కానీ, మదర్ తల్లి పేరు కానీ, లేదు గార్డియన్ సంరక్షకులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ మీ ఫాదర్ నేమ్ మెన్షన్ చేశారని అనుకుంటే ఇక్కడ మీరు మీ ఫాదర్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ పర్సన్ ఏమవుతారు అని ఇక్కడ అడుగుతున్నారు. ఫాదర్ నేమ్ మెన్షన్ చేశాం కాబట్టి ఫాదర్, ఒకవేళ మదర్ పేరు మెన్షన్ చేస్తే మదర్. తర్వాత మీ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మీకు క్యాలెండర్ కూడా ఉంటుంది, మీరు ఒకవేళ టైప్ చేయడంలో కన్ఫ్యూజ్ అయితే. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ కూడా డేట్, మంత్, ఇయర్.
సో మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇన్ఫాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, పేరు దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న అంశం కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ప్రతి అక్షరాన్ని, ప్రతి సంఖ్యని చెక్ చేసుకోండి. మేక్ షూర్ యూ డోంట్ డూ ఎనీ మిస్టేక్స్. సో డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చేస్తే మీకు అదే చెప్పేస్తుంది 28 years సో అండ్ సో మంత్స్ అండ్ సో అండ్ సో డేట్స్. దాన్ని బట్టి మీరు అసలు ఎందుకు దీనికి ఎలిజిబులా కాదని. ఎందుకంటే ఈ ఏదైతే హైకోర్టు జాబ్స్ ఉన్నాయో డిఫరెంట్ పొజిషన్స్ బట్టి 18 నుంచి 42 సంవత్సరాల వరకు వాళ్ళు ఎలిజిబుల్. సో 18 to 42 మధ్యలో 28 ఉంది కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మూవింగ్ అహెడ్, మన జెండర్ ఏంటి, పురుషుల, మహిళల, లేదు థర్డ్ జెండర్, లేదు ట్రాన్స్జెండర్. సో మనం పురుషులు అయితే మేల్ అని పెడతాము. అండ్ దెన్ మ్యారిటల్ స్టేటస్, పెళ్ళయిందా కాలేదా. సో ఒకవేళ పెళ్ళై విడాకుంటే మీరు డైవర్స్ని పిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ చూసుకుంటే మీరు ఓసీయా, లేదు ఈడబ్ల్యూఎస్ఆ, లేదు బీసీయా. అలానే మీరు ఇంకొంచెం కిందకి వెళ్తే కనుక రీసెంట్ గా ఎస్సీకి సంబంధించి కూడా సబ్ కేటగిరైజేషన్ అనేది జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని. సో ఇప్పుడు మనకి షెడ్యూల్డ్ కులాల్లో కూడా మాల, మాదిగాని ఇలా డిఫరెంట్ వర్గాలు ఉన్నాయి కదా. అందుకని మీ కమ్యూనిటీ ఆ ఎస్సీలో దేంట్లోకి వస్తుంది అనేది మీరు ఒకసారి ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుని అది పెట్టండి. ఎందుకంటే మీరు మళ్ళీ దాన్ని సర్టిఫికేట్తో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ ద అప్లికెంట్ ఈజ్ అ పర్సన్ విత్ డిసబిలిటీ. మీకు ఒకవేళ అంగవైకల్యం ఏదన్నా ఉంది అని అంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే కనుక నో అని క్లిక్ చేయండి. బట్ మీరు ఎస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఫిజికల్ డిసబిలిటీని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది విత్ అ సర్టిఫికేట్. తర్వాత నేచర్ ఆఫ్ డిసబిలిటీ అని అడుగుతున్నారు, మనకి ఎలాగో లేదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, నో అని క్లిక్ చేస్తాం. తర్వాత ఆర్ యు అన్ ఎక్స్ సర్వీస్ పర్సన్, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఆర్మీలో వర్క్ చేశారా, చేస్తే కనుక ఎస్ అని చేయాలి. ఎస్ అని చేస్తే మనకి పేమెంట్ ఆర్డర్ PP1 నెంబర్ అడుగుతారు, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మనం ఇంతవరకు ముందు ఎప్పుడు ఆర్మీలో వర్క్ చేయకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసేయచ్చు. ఆర్ యు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, అంటే స్పోర్ట్స్ కోటాలో ఒకవేళ మనం ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో Form 1, Form 2, Form 3, Form 4 అని. సో అదంతా కూడా మనకి ఎస్ అని దాని తర్వాత వస్తుంది. బట్ మనకి స్పోర్ట్స్ కోటా లేదనుకుంటే సింపుల్ గా నో మీద క్లిక్ చేస్తాం. తర్వాత మొబైల్ నెంబర్, సో మనం ఏదైతే రెగ్యులర్ గా మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే ఏ ఓటీపీ అయినా, ఏ మెసేజ్ అయినా, ఏ నోటిఫికేషన్ అయినా అన్ని కూడా ఈ ఫోన్ నెంబర్కి వస్తాయి. సో ముందు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, తర్వాత మళ్ళీ అదే మొబైల్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేస్తారు. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే సేమ్ మొబైల్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయడం. తర్వాత మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. కొన్నిసార్లు ఒక అక్షరం అటు ఇటు అయినా సరే మెయిల్ కరెక్ట్గా ఉండదు కాబట్టి మెయిల్స్ రావు మనకి. సో అందుకని ఈమెయిల్ ఐడి ఒకసారి ఎంటర్ చేసి సేమ్ అదే ఈమెయిల్ ఐడిని మళ్ళీ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అలానే మీరు మైండ్ని పీస్ఫుల్గా పెట్టుకుని అప్లై చేయండి. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్లో మనకి మోడిఫికేషన్ కానీ లేదు ఎడిట్ అనే పాసిబిలిటీస్ మనకి ఇవ్వరు. ఒక్కసారి మనం ఫామ్ సబ్మిట్ చేసేసాము అంటే వీ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. అందుకని పీస్ఫుల్గా ఉన్న టైంలోనే ఫామ్స్ ఫిల్ చేయండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇప్పుడు రేపు అన్న రోజు భవిష్యత్తులో ఒకవేళ వీళ్ళు మనతో ఏదైనా సంప్రదింపులు జరపాలి, మనకు ఒక ఆఫర్ లెటర్ కానీ ఏదైనా డీటెయిల్స్కి సంబంధించి మనతో కాంటాక్ట్ అవ్వాలి అని అంటే మరి వాళ్ళకంటూ మన అడ్రస్ ఉండాలి కాబట్టి ఆ అడ్రస్ మనం ఎంటర్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు కూడా ప్రాపర్గా మీకు 2 డిఫరెన్స్ ఇచ్చారు, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 అని. ఇందాక స్టార్టింగ్ మీరు చూసినట్టయితే స్టార్ మార్క్ ఎక్కడైతే ఉందో అది ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరాలి. ఇక్కడ అడ్రస్ లైన్ 2 దగ్గర స్టార్ మార్క్ లేదు అంటే మీ అడ్రస్ చాలా చిన్నది అనుకోండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, దీంట్లోనే ఫిల్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఫ్లాట్ నెంబరు, హౌస్ నెంబరు, డోర్ నెంబరు, వీధి నెంబరు, కాలనీ ఇలా చాలా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఇక్కడ ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత మీరు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అని, సో మీది ఏ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్ వాట్ ఎవర్. తర్వాత మీరు ఏ జిల్లాలో ఉంటారు, ఇక్కడ మీరు ఏ జిల్లాలో ఉంటారని చాలా జాగ్రత్త. ఎందుకంటే మీరు రేపు లోకల్ డిస్ట్రిక్ట్ ని ప్రూవ్ చేయాలి అన్నప్పుడు ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. అందుకని ఇందాక రెసిడెన్స్ సర్టిఫికేట్ అలానే స్టడీ సర్టిఫికేట్ అని చెప్పింది. సో మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాని పిక్ చేస్తారు. అలానే ప్రతి జిల్లా సేమ్ సిటీ అయి ఉండాలని రూల్ ఏం లేదు కదా, అందుకని మీ సిటీ పేరు కూడా జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. తర్వాత ఆ ప్రాంతం యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా జాగ్రత్త. ఎవ్రీథింగ్ కంగారేం పడాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ బీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ఇట్, అంతే. ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్. సో ఇక్కడ మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో మీరు అదే ఇంట్లో ఉంటున్నారు, అదే మీ పర్మనెంట్ అడ్రస్. అంటే ఇప్పుడు కొంతమందికి సొంత ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇది సేమ్ ఉంటుంది. ఎవరైతే అద్దె ఇంట్లో లేదు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి ఇది వేరుగా ఉంటుంది. సో ఒకవేళ మీరు సొంత ఇంట్లో లేదా అదే ఇంట్లో శాశ్వతంగా జీవితకాలం ఉంటారు అనుకుంటే అప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి, లేదు అని అంటే నో అని క్లిక్ చేయండి. సో మన దగ్గర ఇక్కడ 2 ఒకటే కాబట్టి మనం ఎస్ అని క్లిక్ చేస్తాం, దానంతకు అదే ఆటోమేటిక్గా డీటెయిల్స్ తీసేసుకుంటున్నాం. తర్వాత మీరు కిందకు వస్తే ఎగ్జామ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఎగ్జామ్ ఏ జిల్లాలో ఇవ్వాలి అనుకుంటున్నారు అని.
సో ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 1, ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 2, ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ 3, 4, 5. సో మనకి 5 చాయిస్లు ఇస్తున్నారు, మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు అని. అండ్ ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఎప్పుడూ కూడా సాహసోపేతమైన నిర్ణయాలకు పోకుండా మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో దానిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, మీరు ఇంటికి దగ్గరగా ఏవైతే జిల్లాలు ఉన్నాయో వాటిని ప్రిఫరెన్స్ 2, 3 కింద ఇచ్చుకోండి. అలానే మీరు ఒకసారి ప్రిఫరెన్స్ ఇచ్చారంటే దాన్ని మార్చలేరు. రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ద ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్. సో మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మేక్ షూర్ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సో గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఇవన్నీ దగ్గర కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. అలానే ఒకవేళ ప్రిఫరెన్స్ అటు ఇటు పిక్ చేసేటప్పుడు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, నాకు అకామిడేషన్ ప్రాబ్లం లేదు అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ మీ ఇంటికి దగ్గరగా ఉన్నవే పిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ డిక్లరేషన్ ఏదైతే ఉందో, మీరు ఇప్పటి వరకు ఏవైతే డీటెయిల్స్ మెన్షన్ చేశారో అవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి లేదా అనే అంశానికి సంబంధించి, ఐ అండర్స్టాండ్ దట్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఐ విల్ రిసీవ్ అన్ అప్లికేషన్ లింక్, వ్యాలిడ్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, OTPR ID అండ్ పాస్వర్డ్ టు మై రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఫర్ కంప్లీటింగ్ మై అప్లికేషన్ ప్రాసెస్. సో దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ లింక్ మన మెయిల్కి వస్తుంది అనమాట. సో అందుకని నేను అగ్రీ చేస్తున్నాను దానికి అని. తర్వాత మీకు ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది. సో ఈ క్యాప్చా మీకు కరెక్ట్ గా కనిపించట్లేదు అని ఒకవేళ మీకు డౌట్ గా ఉంటే ఇక్కడ పక్కన రిఫ్రెష్ ఐకాన్ ఉంటుంది, కావాలంటే మీరు దాన్ని క్లిక్ చేయొచ్చు. లేదు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా 141812 ఇది ప్రతిసారి ఇదే నెంబర్ ఉండదు, ప్రతిసారి ప్రతి ఒక్కరికి వేరే వేరే నెంబర్ ఉంటుంది. మీరు రిఫ్రెష్ నొక్కితే మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని కొడతాము. సో ద ఇన్ఫర్మేషన్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్. నేను ఇందాక చెప్పాను మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి, ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేయడానికి మనకు అవకాశం కుదరదు. ఎందుకంటే OTPR ఒకటేసారి వస్తుంది. అప్లికేషన్ ఫార్మ్స్ మల్టిపుల్ ఉండొచ్చేమో, కానీ OTPR అయితే ఒకటే కదా. సో మనం అంతా కరెక్ట్ గానే ఎంటర్ చేసాము అని ఒకవేళ మీరు అనుకుంటే అప్పుడు సింపుల్ గా ఓకే మీద నొక్కేసేయండి. ఓకే మీద నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా అనిపిస్తుంది, యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్. సో మన రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. అలానే ఈ OTPR ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, APHC25003531, ఇది ఆ పర్సన్ ఎవరైతే ఫామ్ ఫిల్ చేశారో ఆ పర్సన్ యొక్క OTPR. అలా మీరు ఫిల్ చేసినప్పుడు మీకంటే ఒక OTPR ఉంటుంది, అది అందరికీ సేమ్ ఉండదు. సో అందుకని దాన్ని మీరు మీ ఫ్యూచర్ రెఫరెన్స్ యూజ్ చేయండి. సో నెక్స్ట్ టైం మీరు మళ్ళీ OTPR రిజిస్ట్రేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడి అలానే పాస్వర్డ్ మీ మెయిల్కి వచ్చి ఉంటుంది కదా, ఇక్కడ చూడండి అప్లికేషన్ లింక్, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, OTPR ID అండ్ పాస్వర్డ్ ఆర్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. మీరు ఇందాక ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు కదా, ఆ ఈమెయిల్ ఐడికి డీటెయిల్స్ వస్తాయి. వాటిని ఉపయోగించి మీరు తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ ని అంటే పార్ట్ బిని ఫినిష్ చేయొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ క్లోజ్ చేస్తే కనుక సో మీకు ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో ఆ డీటెయిల్స్ మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం నేను ఇది నా దగ్గర పెట్టుకుంటాను అనుకుంటే ఇక్కడ మీకు ప్రింట్ అని కనిపిస్తుంది. మీరు దాన్ని ప్రింట్ అని చేస్తే మీ ఫోన్ కానీ లేదా ల్యాప్టాప్ సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. మీరు దాని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర ఉంచుకోవచ్చు. బట్ ఇది అన్నమాట. దాని పక్కన ఉంది చూసారా, అది అప్లికేషన్ ఫామ్. సో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అని అంటే కనుక రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తారు. అది మళ్ళీ లోడ్ అయ్యి మిమ్మల్ని వేరే ఇంటర్ఫేస్ లేదు వేరే పేజ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే సేమ్ వాళ్ళు ఇందాక ఏవైతే బ్రౌజర్స్ లేదు ఆండ్రాయిడ్ లేదా iOS వర్షన్స్ యూస్ చేయమన్నారో వాటి మీద ఉంటుంది. తర్వాత స్టార్ మార్క్ ఎక్కడైతే ఉందో అవన్నీ మ్యాండేటరీ. అలానే మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ రెడీగా ఉంచుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి ఆ సర్టిఫికేట్స్ అవన్నీ రెడీగా ఉంచుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేసేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు OTPRకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ మన మెయిల్లో OTPR ID, యూజర్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసి మనం లాగిన్లోకి వెళ్ళిపోతాం. సో మనం OTPR ప్రాసెస్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసాం. సో OTPR డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, అది మనం మెయిల్ కి సెండ్ చేస్తారు. కరెక్ట్. సో మీరు రిజిస్ట్రేషన్ కోసం న్యూ రిజిస్ట్రేషన్ OTPR లింక్ మీద క్లిక్ చేశారు కదా, ఇప్పుడు మనం లాగిన్ అయ్యి ఏదైతే పార్ట్ బి అప్లికేషన్ ప్రాసెస్ ఉందో మనం దాన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఏదైతే ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేస్తాము. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం వన్ టైం ఏదైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ OTPR ID ఉంటుందో ఆ ఐడిని ఎంటర్ చేస్తాము. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ మన పాస్వర్డ్ ఇక్కడ. అండ్ కింద ఈ క్యాప్చా నెంబర్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం అక్కడ క్యాప్చా ఫీల్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ మనకి 884892 అనేది కనిపిస్తుంది. 884892. మీరు అప్లై చేసేది వేరే నెంబర్ ఉంటుంది, సో కంగారు పడద్దు. సో తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఆల్రెడీ అనుకున్నాము పార్ట్ 1 లేదు పార్ట్ A వచ్చేసి రిజిస్ట్రేషన్, పార్ట్ B అనేది అప్లికేషన్. సో ఇది ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్ గా ముందే చేసేసాం. సో ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ప్లస్ అని చూపిస్తుంది కదా, డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ అలానే లేదా రికార్డ్ అసిస్టెంట్ ఇలా డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయి, రెండింటికి అప్లై చేయాలనుకుంటున్నారు.
సో దీని మీద క్లిక్ చేసి మీరు రెండింటికి డిఫరెంట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ ఒకసారి చేస్తే చాలు, కానీ అప్లికేషన్ దానికి సెపరేట్గా చేయాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ 2 మీకోసం పెట్టుంచాం డెమో కింద. సో మనం రికార్డ్ అసిస్టెంట్ని ఇక్కడ కన్సిడర్ చేద్దాము. సో ఆల్రెడీ మనం అక్కడ డెమో ఉంది కాబట్టి అక్కడ గో టు అప్లికేషన్ అడిగింది. బట్ రాదర్ మీరు కనుక బై డిఫాల్ట్ కొత్తది క్లిక్ చేసుకుంటే కనుక ఆ ప్లస్ మీద క్లిక్ చేసిన వెంటనే వచ్చే ఇంటర్ఫేస్ లో మీరు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఏ డిస్ట్రిక్ట్ కి అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ ని అప్లై చేయండి. అండ్ రిమెంబర్, అన్ని పొజిషన్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో అవైలబుల్ గా లేవు వేకెన్సీస్ పరంగా. అందుకని ఆల్రెడీ మీరు ఇంతకుముందు మనం ఏదైతే వీడియో చేసామో ఆ వీడియో ఫుల్ గా చూసారని అనుకుంటున్నాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివారని అనుకుంటున్నాను. సో దాని ప్రకారం మీరు ఏ పొజిషన్ అయితే పిక్ చేస్తున్నారో అవైలబుల్ డిస్ట్రిక్ట్స్ పరంగా అది క్లిక్ చేస్తే కనుక తర్వాత ఈ విధంగా ఉంటుంది. లేదు మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, పోస్ట్ సెలక్షన్ పరంగా మనం రికార్డ్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసాం. అంటే ఇక్కడ మనం ముందుగానే సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ బ్లాక్ సింబల్ లాగా కనిపిస్తుంది. బట్ మీరు ఆ ప్లస్ నొక్కి వస్తే కనుక ఇక్కడ క్లిక్ చేయగానే ఏవైతే అవైలబుల్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తుంది. మీరు మీ పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే మనకి అది అవైలబుల్ గా ఉందో మనకి అది కనిపిస్తుంది. సో ఇక్కడ గుంటూరు లేదు, ఈవెన్ తో మన లోకల్ డిస్ట్రిక్ట్ పరంగా ఇక్కడ గుంటూరు అయినా సరే ఇక్కడ లేదు. సో మనం కృష్ణాని పిక్ చేస్తున్నాము అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తాం. సో డేటా సక్సెస్ఫుల్ గా సేవ్ అయింది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన డీటెయిల్సే. సో ఇక్కడ పెద్దగా మనకి చేంజ్ కానీ అప్డేషన్ కానీ ఏమి ఉండదు. సో మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తాం. సో అది కూడా సక్సెస్ఫుల్ గా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తాం. అగైన్ ఈ క్వాలిఫికేషన్ అనేది మీ ఏదైతే పోస్ట్ కి అప్లై చేస్తారో దాన్ని బేస్ అయి ఉంటుంది. సో ఎక్కడైతే మీకు స్కిల్ బేస్డ్ అంటే టైపింగ్ కానీ లేదా స్టెనోగ్రఫీ ఈ అంశాలు ఉన్నాయో, షార్ట్ హ్యాండ్ ఇవన్నీ, అక్కడ మళ్ళీ ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో మేక్ షూర్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు జాగ్రత్తగా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ వచ్చు అని అంటున్నారు, ఇది మ్యాండేటరీ. తెలుగు అయితే ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలి. సో తెలుగుని మనం సెలెక్ట్ చేస్తాం. అది కాకుండా ఇంకేదైనా లాంగ్వేజ్ మీకు తెలిస్తే మీరు అది పిక్ చేయొచ్చు. తర్వాత టైప్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులర్ స్టడీయా, ప్రైవేట్ స్టడీయా, ఓపెన్ స్కూలింగ్ అని అంటే కనుక మనం రెగ్యులర్ స్టడీ పిక్ చేస్తాం. మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి చదివాం కాబట్టి. అండ్ ఏదైతే రెగ్యులర్ స్టడీని పిక్ చేస్తాం, తర్వాత మనం 1st నుంచి 9th క్లాస్ వరకు ఎక్కడ చదివాము, ఏ జిల్లాలో చదివాము అనేది పిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ ఎక్కడ చదివాము, ఏ సంవత్సరంలో పాస్ అయ్యాము అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్, అలానే అదర్ క్వాలిఫికేషన్. సో మనం రికార్డ్ అసిస్టెంట్ కి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ అనే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ బేస్డ్ పొజిషన్ తీసుకుంటే కనుక అప్పుడు మీకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని కూడా అడుగుతుంది. అలానే మీరు ఒకవేళ టెక్నికల్ గా ఏదైనా ఆస్పెక్ట్ ఉంటే, అంటే కంప్యూటర్ రిలేటెడ్ ఆస్పెక్ట్, టైపింగ్ అని ఇవన్నీ ఉంటే అప్పుడు కింద మీకు కంప్యూటర్ ఆపరేషన్ కూడా వచ్చా అని అడుగుతుంది. సో అందుకని అది పోస్ట్ ని బట్టి వేరీ అవుతుంది. కంగారు పడద్దు, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు. సో మరి మనం తర్వాత స్కూల్ డీటెయిల్స్ కి సంబంధించి ఆబ్వియస్లీ క్వాలిఫికేషన్ డిగ్రీయా ఇంటర్మీడియట్ అనే దాన్ని బట్టి అది వేరీ అవుతుంది. కానీ సో 1st క్లాస్ 2nd క్లాసు రెగ్యులర్ గా చదివారా లేదు ఓపెన్ స్కూలింగ్ చేసిన దాన్ని బట్టి రెగ్యులర్ అని చెప్పి, తర్వాత ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, ఆ స్కూల్ పేరేంటి, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అని 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th క్లాస్ అన్ని అయిన తర్వాత మీకు తర్వాత మళ్ళీ 10th క్లాస్ ఏ బోర్డు లేదు ఏ కాలేజ్లో చదివారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు అని. ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే అప్పుడు ఇక్కడ గ్రాడ్యుయేషన్ కూడా అడుగుతారు. బట్ మనం ఇక్కడ అప్లై చేస్తున్న దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ ఇచ్చారు. సో మీరు అప్లై చేసే దానికి గ్రాడ్యుయేషన్ ఉంటే దాన్ని చెక్ చేసుకోండి. తర్వాత ఏదైనా వేరే ఏదైనా క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కనుక అకాడమిక్ గా కానీ టెక్నీషియన్ గా కానీ అది మీరు మెన్షన్ చేయొచ్చు. బట్ రిమెంబర్ ఇది మ్యాండేటరీ అయితే కాదు. సో పక్క అప్లై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు కిందకు వస్తే కొంచెం లోకల్ డిస్ట్రిక్ట్ ఏది అని అడుగుతున్నారు. సో దాన్ని బట్టి మీరు లోకల్ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేసేస్తారు అండ్ దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ చేసేస్తారు. డేటా సక్సెస్ఫుల్లీ సేవ్ అయిపోతుంది. తర్వాత అదర్ డీటెయిల్స్లోకి వస్తారు. అదర్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మీ పేరు మీద ఏదైనా క్రైమ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ అరెస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా అని అంటే ఐ హోప్స్ అలాంటివి అవ్వలేదు అనుకుంటున్నాను. అవ్వకపోతే కనుక నో నొక్కండి. తర్వాత ఇంతకుముందు ఏదైనా ఎంక్వైరీ లేదు డిబార్ అవ్వడం, డిస్క్వాలిఫై అవ్వడం, లేదు ఎవరైనా మిమ్మల్ని డిస్మిస్ చేయడం లాంటివి ఉంటే కనుక అక్కడ కూడా అలాంటిది ఏం లేకపోతే నో మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదు వేరే ఏదైనా డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తే కనుక ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద నొక్కేసేయండి. అలా డేటా సేవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ అండ్ అప్లోడ్ పేమెంట్ దగ్గరికి మీరు వచ్చిన తర్వాత సో అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అని అంటారు. సో మీరు అప్లోడ్ ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లోడ్ అన్నప్పుడు వాళ్ళు బ్రౌజ్ చేయమంటారు. సో మీ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఉందో వాళ్ళు మెన్షన్ చేసిన 80 KB కన్నా తక్కువ సైజ్ ఉండాలి అది. అప్లోడ్ యువర్ స్కాన్డ్ సిగ్నేచర్, మీ స్కాన్ సిగ్నేచర్. తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ 7th or 10th or SSC ఈక్వివలెంట్ సర్టిఫికేట్. సో ఆబ్వియస్ గా 7th అంటే ఏదైతే క్వాలిఫికేషన్ దాన్ని బేస్ చేసుకుని 7th అయితే 7th అప్లై చేయాలి, 10th అయితే 10th వాట్ ఎవర్.
తర్వాత స్కాన్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో ఏదైతే వాళ్ళు డిఫరెంట్గా సర్టిఫికేషన్ పరంగా అడుగుతున్నారో మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కాన్ కాపీ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ సర్టిఫికేట్ చెప్పాను కదా, 1st నుంచి 7th లేదు 4th నుంచి 9th వాట్ ఎవర్ అని. సో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టడీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ అవన్నీ మీరు సైజ్ లిమిట్స్ ప్రాపర్గా కరెక్ట్గా ఉంటే కనుక అది తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. సో ఎక్కడెక్కడైతే మీకు ఫోటోగ్రాఫ్ ఉందో అది మీరు జేపీఈజీ లేదు జేపెగ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 80 KB కన్నా తక్కువ సైజ్ ఉండాలి. అండ్ ఇక్కడ మటుకు మీరు ఎక్కడైతే పీడిఎఫ్ అనేది ఉందో ఆ పీడిఎఫ్ మటుకు మీకు 2 MB కన్నా తక్కువ ఉండాలి. దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ ఇస్తుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్ ఇదంతా కూడా ఆన్లైన్ పేమెంటే జరుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అవన్నీ యూస్ చేసి పేమెంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది. అది ఒక్కటే మోడ్, మీరు ఆఫ్లైన్లో పే చేయడానికి కుదరదు. అండ్ తర్వాత మీరు ఒక డిక్లరేషన్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకు వస్తే కనుక ఒక్కసారి ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, ఆ ప్రివ్యూ అప్లికేషన్ ఒకసారి క్లిక్ చేస్తే మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ మెన్షన్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఏవైతే మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ మెన్షన్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఓకే అని కనిపిస్తుంది. ఆ ఓకే మీద క్లిక్ చేస్తారు. అండ్ దెన్ మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత మీరు మొత్తం చెక్ చేసేసుకున్నారు కాబట్టి ఈసారి సబ్మిట్ అండ్ పే అని మీద క్లిక్ చేస్తారు. సో మీరు ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఇందాక సబ్మిట్ అండ్ పే అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, పేమెంట్ పెండింగ్ అని అంటున్నాం కదా. సో క్లోజ్ చేసేసి సబ్మిట్ అండ్ పే మీద క్లిక్ చేసేస్తే మీకు పేమెంట్ ఇంటర్ఫేస్ వస్తుంది. పేమెంట్ చేసేస్తే అంతా పరిస్థితి అయిపోతుంది. సో మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, యాజ్ మీరు ఎలా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు ప్రింట్ డౌన్లోడ్ చేసి, ఎగ్జాక్ట్లీ అలానే అప్లికేషన్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసి ఒక సాఫ్ట్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి, సిస్టంలో కానీ ఫోన్లో కానీ. అలానే ఒక హార్డ్ కాపీ అంటే ప్రింట్అవుట్ తీసుకుని పేపర్ ఫార్మాట్లో కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అలా మీ దగ్గర ఓటీపీఆర్ ఒక హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ మెయిల్లో పెట్టుకోండి. అలానే సేమ్ గోస్ విత్ అప్లికేషన్ ఫార్మాట్స్ ఒక హార్డ్ కాపీ మీ దగ్గర సాఫ్ట్ కాపీ మెయిల్లో పెట్టుకోండి. అట్ ద వెరీ సేమ్ టైం ఈ ఓటీపీఆర్ క్రెడెన్షియల్స్ యూజర్ ఐడి కానీ ఇవన్నీ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓ చోట సేఫ్గా దాచిపెట్టుకోండి. సో దట్ మీ ఫ్యూచర్ రిఫరెన్స్కి ఈజీగా ఉంటాయి. అలానే మీ ఫోన్ ఈమెయిల్ ఐడి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అట్ ద వెరీ సేమ్ టైం మీరు కనుక ఏదైనా ఒకవేళ డౌట్స్ ఫేస్ చేస్తే కనుక హ్యాపీగా 9010701353 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. See you in another video. Till then, take care of yourselves. Thank you and wishing everyone all the very best.